మీరు చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందంతా ఇదే మహేశ్వరం టౌన్ అండి. సో ఈ టౌన్కి ఆనుకొని మీకు ఒక 13 ఎకరాస్లో అయితే హెచ్ఎండే విత్ రేరాపూర్ ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు వచ్చాను. గేమింగ్ జోన్స్ లైక్ బాక్స్ క్రికెట్ కానీ సెటిల్ కోర్ట్ అనేది కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ 1 yearలో ఎవరైతే ఇక్కడ ఇందులో ఇల్లు కట్టుకోవాలనుకుంటారో సో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే చాలా గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. హలో హాయ్ బస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కిరణ్. ఎగ్జిట్ నెంబర్ 14కి జస్ట్ 10 minutes డ్రైవ్ లో మహేశ్వరం టౌన్ లో ఒక మంచి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. మీరు చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందంతా ఇదే మహేశ్వరం టౌన్ అండి. సో ఈ టౌన్ కి ఆనుకొని మీకు ఒక 13 ఎకరాస్లో అయితే హెచ్ఎండిఏ విత్ రేరాపూర్ ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు వచ్చాను. సో ఈ ప్రాజెక్ట్ మన కనెక్టివిటీ చూసుకున్నట్లయితే ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి మనకు మహేశ్వరం కమాండ్ నుంచి డైరెక్ట్ గా 1 వేలో అయితే రావచ్చు. ఇంకొకటి మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది మనకు శ్రీశైలం హైవేలో మనకు మ్యాక్ ప్రాజెక్ట్ బిసైడ్లో నుంచి అయితే తుమ్మలూరు రోడ్ అంటారు. ఈ రోడ్లో కూడా మనము ఈ వెంచర్కి అనేది రీచ్ అవ్వచ్చు. సో కనెక్టివిటీ పరంగా చాలా ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ వెంచర్ అనేది ఉంది. సో ఈ వెంచర్ వచ్చేసి మీకు ఇందాక చెప్పాను కదా, హెచ్ఎండే విత్ రేరాపూర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో అయితే మనము డెవలప్మెంట్స్ ఇంకా చూసుకున్నట్లయితే మనకు ఈ ప్రాజెక్ట్లో పూర్తిగా మనం సిసి రోడ్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వీటితో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్, ఇవన్నీ కూడా మనం ఈ ప్రాజెక్ట్లో అయితే డెవలప్మెంట్ చేయబోతున్నాము. ఇంకా ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే వెల్ పార్క్స్ అయితే డెవలప్మెంట్ ఇస్తున్నాము. అలాగే ఇందులో క్లబ్ హౌస్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. క్లబ్ హౌస్లో కూడా మనము స్విమ్మింగ్ పూల్, అలాగే ఇండోర్ గేమ్స్, సమ్ డిఫరెంట్ థీమ్స్ అయితే క్లబ్ హౌస్ కూడా చాలా వెల్ డెవలప్ అయితే మనము ఇవ్వబోతున్నాం అనమాట. సో ఈ ప్రాజెక్ట్లో ఇంకా ఎమ్యూనిటీస్ అయితే మనం గేమింగ్ జోన్స్ లైక్ బాక్స్ క్రికెట్ కానీ సెటిల్ కోర్ట్ అనేది కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది చూస్తున్నారు కదా, మీకు ఇది మహేశ్వరం పక్కనే ఉంది. మీకు రెడీగా అంటే నెక్స్ట్ ఈ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయేసరికి నెక్స్ట్ 1 yearలో ఎవరైతే ఇక్కడ ఇందులో ఇల్లు కట్టుకోవాలనుకుంటారో సో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే చాలా గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఫైనల్ అప్రూవల్ వచ్చి రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉంది నెక్స్ట్ 1 yearలో. సో ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా, ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నా, స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నా నెంబర్ కాంటాక్ట్